ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 118 అధ్యాయము 29 వచనం. మేలు జరిగినా కీడు జరిగినా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ప్రతి సమయములలో మనలను ఆదుకుంటూ సజీవుల లెక్కలో ఉంచాడు మరియు శోధనలలో పడిపోకుండా కీడు నుండి తప్పిస్తున్నాడు. మనము భూమి మీద జీవించుటకు కావలసిన ప్రతి దానిని సమకూర్చి మనలను బ్రతికిస్తున్నాడు. ఎలాంటి అవాంతరాలు, అనారోగ్యం లేకుండా తప్పిస్తున్నాడు. అందుకే దేవునికే మహిమ కలుగునుగాక. వీటన్నింటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవాహారం దయచేయుచున్నాడు. ఆత్మీయంగా జీవింపచేయుచున్నాడు. ఆత్మతో అభిషేకించి జీవ మార్గములో నడిపిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులకై దేవుని స్తుతించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు. ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు. ఆయన ఆరాధనలకు యోగ్యుడు. ఆయన ఉన్నవాడు అనువాడు, మొదటివాడు కడపటివాడు, సర్వ యుగములకు రాజయున్నాడు. యుగ యుగములకు సర్వయుగములకు ఆయనే రాజు. సర్వయుగములకు ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుడు నీకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్.